ఎలా ఉంది ఫ్రెండ్? బాగా జరుగుతుంది. చాలా లేదు అలాగే వర్షంలో చాలా గ్రేట్. ఎవరికాళ్ళు బాగా తరలించారు గట్టిగా. అది ఆటోలు పెట్టకపోతే అంటే గొడుగు కూడా వెళ్ళలేదు. జై శ్రీరామ్. విషయంలో ఉదయం మాత్రం కొంత కన్ఫ్యూజన్ గా ఏర్పాట్ల విషయంలో కరెక్ట్ గా లేదు, ప్రాపర్ గైడెన్స్ లేదు. నేను చెప్పాను వెళ్ళి మీరు ఆధార్ కార్డు ఉండి సభ్యత్వం కార్డు ఉంటే స్ట్రైట్ అవే గోటు ఓటు, కానీ అలా ఉన్న స్లిప్ కావాలని కొంతమంది అడ్డు పెట్టారు. దాన్ని సవరణించాను. మరలా ఆధార్ కార్డు ఉండి మన బ్యాంకులో సభ్యత్వం కార్డు లేకపోతే అక్కడ నెంబర్ తెలుసుకుంటే చాలు, స్లిప్ అక్కర్లేదు అని చెప్పాం. కానీ కొంతమంది స్లిప్ కావాలని గొడవ పెడుతుంటే దాన్ని ఆపించాను. అయితే చివరికి ఏంటంటే ఆధార్ కార్డు ఉండి వ్యక్తికి అతనికి మనకి స్లిప్ ఏది మనకి ఆధార్ అతనికి బ్యాంకు ఎవిడెన్స్ లేకపోయినా అతను నెంబర్ తెలుసుంటే ఆ నెంబర్ ప్రకారంగా ఏ రూమ్ కో చెప్పి అక్కడ ఓటేసేయాలి తప్ప యూ నీడ్ నాట్ డిమాండ్ ఫర్ స్లిప్ అని చెప్పాం. అదే ఇప్పుడు 11 జరుగుతుంది. అంత ముందు అంతా కన్ఫ్యూజన్ గా జరిగింది. కొంత ఓటు బ్యాంకు దెబ్బతింది. అది తాడితోట ఓటు బ్యాంకు విషయంలో సరిగ్గా చేయలేకపోయారు. దాని కమిషనర్ గారికి మన ఎస్పీ గారికి చెప్పాను. ఎస్పీ గారు వెంటనే నో దేర్ ఈజ్ నో ప్రాపర్ డైరెక్షన్, దేర్ ఈజ్ నో ప్రాపర్ అరేంజ్మెంట్ అని ఆయన కూడా చిరాకు పడడం జరిగింది. ఇదే తార్కాణం. అంటే మాకు మెజార్టీ అత్యధికంగా రాకూడదనే భావంతో ఇలాంటి కన్ఫ్యూజన్ పెట్టారా అని అనుమానం ఉంది. కానీ ఏదేమైనా మంచి మెజార్టీ తోటి చల్లా ప్యానల్ గెలుపుతారు. అంటే మేము అందరం అన్ని చోట్లకి వెళ్ళాం కదా అని వేశారు. అందుకని నేను సుడిగాలికి అన్ని బూతులకి తిరిగినప్పుడు ఎక్కడ తేడా ఉంటే అక్కడ కంట్రోల్ చేశాను. ఒక వ్యక్తి మీరెవరో అని అడిగాడు పుసుక్కుని. నేను ఎవరని అడుగుతావా అని చెప్పి ఆయనకి ఇచ్చేసాను ఫుల్ డోసు. అందు గురించి ఇలా ఇవ్వడంతో ఆ లైన్ లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా చాలా బాగా చెప్పావు నాయన అన్నారు. ఎందుకంటే ఈవేళ ప్రాపర్ గా జరగాలనే ఫెయిర్ గా ఎలక్షన్ జరిగితే అప్పుడు ఎవరు గెలిస్తే అలాగే గెలుస్తారు. కానీ ఖచ్చితంగా మాట్లాడితే అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. మరి ఊహించిన దానికన్నా ఎక్కువగా ఇంత భారీ వర్షంలో కూడా ప్రజలు ఇంత జనంతో సందోహంతో తరలి రావడం, ఓటు వేయాలి, ఆర్యాపురం బ్యాంక్ ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున జనాలు అందరూ కూడా ఇంత వర్షంలో కూడా నడుచుకుని రావడం అనేది మేము చాలా సంతోషంగా భావిస్తాం. చిన్న చిన్న పొరపాట్లు దొరికినప్పటికీ అవి సరైనవి. ఎందుకంటే బూత్ నెంబర్ల కోసం ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. దాన్ని మేము త్వరితగతిన ఇంకా హెల్ప్ డెస్క్ పెట్టి దాన్ని చేయడం అనేది మేము ఏర్పాట్లు అన్ని కూడా చేయడం జరుగుతుంది. వారు వన్ సైడ్ అవుతుంది అనేది మాది ఏకాభిప్రాయం. కూటమి అంతా కూడా వారు వన్ సైడ్ అవుతుందని మా ఏకాభిప్రాయం. ఇందులో ఎటువంటి తిరుగులేదు. జై కూటమి. మేమున్నంతసేపు గత ఎన్నికలు చూశారు. ఆదిరెడ్డి వాసు గారు
గెలుపు ఖాయం, మెజారిటీతో మా పోరాటం అని చెప్పేవాళ్ళం. ఈ రోజు కూడా ఆ రోజు భర్త మీద అడిగాం, మెజారిటీ మాదని. ఇప్పుడు జక్కంపూడి బ్రదర్స్ మీద కూడా ఆదిరెడ్డి వాసు గారిదే గెలుపు. నందిం శ్రీను మాకు క్యాండిడేటే కాదు. చల్లా శంకర్రావు అదే ఆరోపురం కోఆపరేటివ్ బ్యాంకుని ఆయన చైర్మన్ గా ఉండగా ఎన్నో బ్రాంచులు ఆయన ఓపెన్ చేశారు. కాకినాడ, ఇటు వైజాగ్, తాడితోట, ఈ బ్రాంచులన్నీ కూడా చల్లా శంకర్రావు గారి హయాంలోనే ఈ బ్రాంచెస్ అన్ని ఓపెన్ అయ్యి బ్యాంక్ డెవలప్మెంట్ అయింది. అలాగే డిపాజిట్లు కూడా నమ్మకస్తులుగా ఉంటూ వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం డిపాజిట్లు చేశారు. ఈ రోజు మళ్ళీ శంకర్రావుని చైర్మన్ గా చేస్తే దాదాపు 1000 కోట్లు దాకా డిపాజిట్లు చేసే అవకాశం నేను తీసుకుంటానని ఆయన చెప్తున్నారు. మరి ఇటువంటి చల్లా శంకర్రావు ప్యానల్ అందరి గెలుపు కావాలని కోరుకుంటున్నాను. రంగ తలదూగా కూటమి తరపున ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా నిలబడుతున్నటువంటి చల్లా శంకర్రావు ప్యానెల్ ఘన విజయం సాధిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆయన గతంలో ఆ బ్యాంక్ యొక్క చైర్మన్ గా పనిచేసి వాళ్ళు బ్రాంచ్లు ఓపెన్ చేయడమే కాకుండా ఖాతాదారుల యొక్క అభ్యున్నతి కృషి చేశారు. అలాగే ఇప్పుడు ఆయన ఎలక్షన్ లో ఒక మేనిఫెస్టోతో దిగారు. ఏంటంటే 1000 కోట్లు డిపాజిట్స్ చేస్తాను, బ్యాంకుని అభివృద్ధి చేస్తాను. ఆ విషయంలో ఖాతాదారులకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. ఆ భరోసానే ఛాలెంజింగ్ గా తీసుకున్న ఖాతాదారులందరూ కూడా చల్లా ప్యానెల్కే ఏకగ్రీవంగా ఓటేయడానికి నిర్ణయించుకున్నారు. ఇది ఏకగ్రీవ ఎన్నికని గంటాపరంగా చెప్పగలరు. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఓటర్ మాసలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా
ఇలాంటి తుఫాను క్లైమేట్ లో కూడా ఓటర్ మహాశయులు వచ్చి మమ్మల్ని ఆస్వాదించి ఇక్కడ అత్యంత భారీగా ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటు కూడా వన్ సైడ్ గా ఉంది. ప్రజలందరూ కూడా చల్లా శంకర్రావు గారి ప్యానల్ ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నారు. ఆయన ప్రతి ఒక్కరికి మేము ఓటు అడుగుతుంటే మీరేం చెప్పక్కర్లేదండి. అభివృద్ధి అంటే చల్లా శంకర్రావు గారు, చల్లా శంకర్రావు అంటే అభివృద్ధి, వీధికి నిజాయితీ బాధపడి చల్లా శంకర్రావు గారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన చెప్తే మేము ఎవరిని ఊహించుకోలేము, ఎవరిని చూడలేమని అని చెప్పేసి అంత గొప్పగా చెప్తుంటే నిజంగా ఇది ఒక పండుగ వాతావరణం కింద ఉంది. ఈ ఓట్ల ఎలక్షన్ ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అయితే ఎలా జరుగుతుందో ఆ రకంగా ఈ ఎలక్షన్ జరుగుతుంది. ఓటర్ మహాశయులందరికీ మరొకసారి మా హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటే మా ప్యానల్ ని వచ్చేవారు కూడా మా ప్యానల్ అలాగే ఆశ్రయించాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను. ఎలక్షన్ నిర్వర్తిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చాలా చాలా చెత్త సదుపాయాలతో ఈ రోజున ఎలక్షన్ చేస్తున్నారు. ఎలక్షన్ నిర్వాహకులు ఎవరైతే నిజంగా కూడా కనీస సదుపాయాలు కూడా లేకుండా ఇంత వర్షంలో ఆడవాళ్ళు వస్తున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, అది కాకుండా అధికారులకి అధికార పార్టీకి పూర్తి స్థాయిలో అమ్ముడుపోయి ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నట్టుగా కంటికి కనబడతా ఉంది. నిర్వహిస్తున్న ఎవరైనా సరే సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఏది జరిగినప్పటికీ కూడా నిజాయితీగా వైసీపీ ప్యానల్ పోరాటం చేయడం జరిగింది. ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తాం. ఎవరెవరికి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. ఇక్కడికి వచ్చినటువంటి ఓటర్లో నాకు తెలిసి బహుశా ఒక 30% ఓటర్లు ఖచ్చితంగా వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది. కనీసం వర్షం పడుతూ ఉంది, బురద ఉంది. ఇక్కడ ఆడవాళ్ళు చీరలు పైకెత్తుకుని నడుస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ముందే దృష్టిలో పెట్టుకుని కనీసం ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయడం, లేదంటే ఈ వర్షం వస్తుంది కాబట్టి ముందే కార్పెట్లు వేసి ఎవరెవరు ఓటు వేద్దాం అనుకున్నారో వాళ్ళని సరిగ్గా సరైన గైడెన్స్ ఇచ్చి అటు సైడ్ పంపించడం చేయాలి. ఏమీ చేయకుండా వచ్చి అధికార పార్టీకి తొత్తుల్లాగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందని నేను నమ్ముతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ రోజున పోటీ అనేటటువంటిది ఇద్దరు పెద్ద వ్యక్తుల మధ్యలో జరుగుతూ ఉంది. నందీప్ సింగ్ గారి ప్యానల్ కూడా చాలా స్ట్రాంగ్ ప్యానల్. అదేవిధంగా శంకర్రావు గారికి ఉన్నటువంటి బ్యాంక్ లో ఆయనకు ఉన్నటువంటి పట్టు కూడా అందరికీ తెలిసిందే. ఇద్దరు పెద్ద వ్యక్తుల మధ్యలో జరుగుతున్నప్పుడు ఆబ్వియస్ గా కొంచెం పోలింగ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి అదే దృశ్యాలు మనం చూస్తాం. నా పేరు నందూరు సుబ్బారావు. నేను బ్యాంక్ డైరెక్టర్ గా పోటీ చేస్తున్నాను. మా తమ్ముడు కేబుల్ రమణ ఎలియాస్ నందూరు వెంకటరమణ బ్యాంక్ డైరెక్టర్ గా చేశాడు, సేవలు అందించాడు అందులోను. కానీ ఈ రోజు ఎలక్షన్ కి ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు చూడని విధంగా తుఫాన్లో కూడా జనం తుఫాన్లో వచ్చి ఓటు వేయడానికి నిల్చున్నారు. కానీ ఇక్కడ సౌకర్యాలు, ఇక్కడ ఇబ్బందులు చూసిన తర్వాత కూడా సాధించడం కోసం ఒక్కొక్క వ్యక్తి సుమారు 3 గంటలు 4 గంటలు ఉండి మరీ ఓటు వేసి వెళ్తున్నారు. ఏర్పాట్లు చేయడం కానీ, నెంబరింగ్ పెట్టడం కానీ, రూములు పెట్టడం కానీ ఇవన్నీ కూడా అసలు ఇందులో ముసలి వాళ్ళకి కనిపించకుండా రూములో నెంబర్లు ఉన్నాయి. అలాగా పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెట్టడం మానేసి చిన్న నెంబర్లు పెట్టడం వల్ల రూమ్ ఎత్తుకోవడమే చాలా కష్టం అయిపోతుంది. దానికి తోడు బ్యాంక్ వాళ్ళు ఇక్కడ డెస్క్ పెట్టారు. ఆ డెస్క్ లో ఒక స్లిప్ రాసి బలానా బూత్ నెంబర్ అని ఇస్తున్నారు. ఆ బూత్ నెంబర్ని అక్కడ పట్టుకెళ్ళి గంట సేపు 2 గంటల లైన్ లో నిల్చున్న తర్వాత ఇది నీది కాదు, మళ్ళీ ఇంకో మార్చంటే మళ్ళీ వెళ్తుంటే ఇంకో నెంబర్ ఇస్తున్నారు. అంటే ఇంత అనుభవం ఉన్న బ్యాంకులో పనిచేసే ఎంప్లాయీస్ ఇలాంటి స్లిప్పులు రాసివ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అది కూడా వయసులో ఉన్న వాళ్ళు, వయసు పెద్దబడిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ అయినా సరే కసిగా వాళ్ళు ఓటు వేసుకోవడానికి మళ్ళా తిరిగి ఓటేస్తున్నారు. ఈ బ్యాంకు చరిత్రలో ఈసారి జరిగిన ఎలక్షన్ రికార్డు. ఇంత తుఫాన్లో ఇంతమంది జనం ఇలా వచ్చి ఇన్ని సౌకర్యాల మధ్య, ఇన్ని సౌకర్యాలు లేని మధ్య ఓటు వేయడం అనేది రికార్డు. ఈ రికార్డులో ఎవరు విజయం సాధించినా అది గొప్ప అవుతుంది. కానీ బ్యాంక్ డైరెక్టర్ గా నిలబడిన ప్రతి వ్యక్తి యొక్క అభిప్రాయం ఇదే. ఎందుకంటే అటు బ్యాంక్ వాళ్ళు కానీ, ఇటు ఎలక్షన్ మెయింటైన్ చేసే వాళ్ళు కానీ ఇద్దరు కూడా అసలు ఏ విధంగానూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్రమంగా జరిగేలా చేయలేదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదని మా అభిప్రాయం. నెక్స్ట్ టైం కన్నా సరే దీన్ని, ఈసారి కన్నా సరే దీన్ని ఒక
ఉదాహరణగా తీసుకుని ఎగ్జాంపుల్ గా తీసుకుని సరి చేయాలి. ఎందుకంటే లేని వాడికి ఓట్లు ఉన్నాయి, ఉన్నవాడికి ఓట్లు లేని పరిస్థితి. అలాంటి పరిస్థితి రాకూడదు. ముందే బలానా బూత్ నుంచి బలానా ఓట్లు బలానా బూత్ లోకి వస్తాయని ముందే తెలియపరచాలి. అవన్నీ ఆఖరి రోజున కాకుండా ఈ రోజు ఉదయం ఇచ్చారు. ఇది చాలా ఇదైన విషయం. దాని బూతులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడేది జనాలు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మా రాకుండా ఉండాలని కోరుకుంటూ, నాది 14వ నెంబరు సూట్ కేసు గుర్తున్నది. నా టీం మొత్తం నందపసేని గారి టీం అది 1, 2, 3, 5, 6, 13, 14, 15, 20, 21 నెంబర్లు. ఈ నెంబర్ల మీద వేసి మా టీంని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ది ఆర్యపవర్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ ఈ రోజు ఇంత వర్షంలో కూడా రాయమండ్రిలో ఉన్న ఆర్యపవర్ కోఆపరేటివ్ బ్యాంక్ సభ్యులందరూ కూడా ఇంత తరలి వచ్చి ఇంత ఘన విజయంగా చేస్తున్నారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ సైడ్ మాత్రం ఇక్కడ ఎక్కడ కూడా డిసిఓ గారు కానీ ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ ఇక్కడ ఎటువంటి దీని ఏర్పాట్లు చేయలేదు. దీన్ని పూర్తిగా ఆ విషయంలో అసలు కనీసంగా ఈ వర్షాలు వస్తాయని చెప్పి గవర్నమెంట్ హెచ్చరిందన్నా సరే ఇంక ఇక్కడ కనీస అవసరాలు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయకుండా దీన్ని చేస్తామని చాలా దురదృష్టకరం. దాన్ని మేము పూర్తిగా దీనివల్ల వచ్చిన వాటర్లో లేడీస్ మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని సరైన రూమ్స్ కూడా ఎక్కడెక్కడ ఏ రూమ్ లో ఏముందని కూడా తెలియజేస్తలేదు దీన్ని. అలాగే అట్ ద సేమ్ టైం దీన్ని జనాల్లో ఎక్కువ ఉన్న చోట కూడా దాన్ని వాటర్ లో కూడా 3 hours 4 hours సేపు ఉండవలసి వస్తుంది. మొత్తం అంతా కూడా దాన్ని ఒక సరైన ఇన్స్ట్రక్షన్ సరైన గైడ్ లైన్స్ ఇవ్వకుండా ఎక్కడికి ఎలా కావాలో అలా దాన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. దీన్ని పూర్తి దానివల్ల వాటర్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఉన్న డిసిఓ గాని డిఆర్ గారు కానీ దీన్ని కోఆపరేటివ్ ఎలక్షన్స్ అనేది వాళ్ళకి ఉన్న జనాభా ప్రాతిపదిక మీద ఏ రూమ్ లో ఏ ఓటర్ ఎంత ఉంటారో అనేది వాళ్ళకి తెలుస్తుంది. దాని సంఖ్య పరంగా దాని ప్రకారంగా దాన్ని డివైడ్ చేసుకోవడానికి బాధ్యత ఉంటుంది. ఇప్పుడు హెల్ప్ సెంటర్ అని పెట్టారు, హెల్ప్ డెస్క్ లో కూడా పూర్తిగా వివరాలు చేయకుండా పూర్తిగా ఏదో నెంబర్ వేసి పంపిస్తున్నారు, అటు ఇటు నడుతున్నారు. చాలా మంది పెద్ద వయసు వాళ్ళు, ఆడవాళ్ళు, మహిళలు, వాళ్ళు మామూలు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వస్తున్నారు. యువత నుంచి అవతలు నడాలంటే 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళింది అది మళ్ళీ ఇక్కడికి అన్నారు, ఇక్కడికి వెళ్ళింది అది అక్కడికి అన్నారు. వాళ్ళు చాలా నిరాశ పడుతున్నారు వాటర్ సంబర్ అని చెప్పి తెలియజేస్తున్నారు. ఓపెన్ ఈరోజు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చరిత్రలో ప్రజలు వాతావరణం అనుకూలించకపోతే నేను అనుకున్నాను సైక్లోన్ చూసి ప్రభుత్వం ఏమని వాతావరణం చూసి ఎలక్షన్ వాయిదా వేస్తుందేమో అని అనుకున్నాను. కానీ ప్రజల్లో అవేర్నెస్ ఉంటే ఏ ప్రకృతి ఆపలేదంటానికి ఇవాళ మరి ఇదే నిదర్శనం. మరి పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం రావడం, ఈ చైతన్యం ఎటు దారితీస్తుందో రేపటి రోజు కానీ తెలియదు, రేపటి రోజు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు బయట చెప్పేది కొన్ని ఏర్పాట్లు అనుకున్న విధంగా సరిగ్గా లేవని చెప్తున్నారు. మరి అవన్నీ చూడవలసింది ఎవరనంటే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి యంత్రాంగం. మరి గతంలో ఉన్నప్పుడు ఎప్పుడు చాలా పకడ్బందీగా పద్ధతిగా ఏం చేద్దారంటే ఓటింగ్ వచ్చే వాళ్ళకి ప్రతి వాళ్ళకి 70 ఇవ్వాలంటే 74,500 ఉన్నాయి. ప్రతి 5,000కి ఒక బూత్ చొప్పున అన్ని కూడా జరుగుతాయి. మరి ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి చేయాల్సిన బాధ్యత ఉంది తప్పనిసరిగా. మరి ఇవన్నీ కూడా ఇలాంటి సౌకర్యాలు సరిగ్గా లేని ప్రభుత్వం జరగబోయేటప్పుడు మరలా తప్పులు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎలక్షన్ లో మేము ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాం. ఈసారి అనుకోని విధంగా కంటే చాలా భారీ ఎత్తున వేలాదిగా ఇంత వానల్లో కూడా తరలి వచ్చారంటే అసలు మాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైము మా గవర్నమెంట్లో ఉన్నట్టుగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో వాసు గారికి అది కూడా ఏ రకంగా మెజార్టీ వచ్చిందో, ఆ కూటమి ప్రభుత్వంలో ఏ రకంగా ఉందో అదే రీతిలో ఈ రోజు కూడా అదే స్పందనతో ఈ రోజు ఓటర్లందరూ కూడా ఇక్కడ వేలాదిగా వచ్చి తరలి వచ్చి ఇక్కడ ఓటింగ్ కోసం ఉంటే, కానీ ఇక్కడ కనీస సదుపాయాలు అనేవి ఎక్కడా కూడా మాకు కనబడటం లేదు. ఉదాహరణ చెప్పాలనుకుంటే దాని మీద ఆ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ తాలూకా ఏ బూత్ లో ఉందో చెప్పడానికి కూడా సరి అయిన బ్యాంకు సిబ్బంది కానీ వారు కూడా అందుబాటులో లేక వారు పట్టుకెళ్ళటం, ఒక లైన్ లో నుంచోటం,
ఇక్కడ కాదని అంటాం, అవతల బూత్లోకి వెళ్ళమంటాం, అవతల బూత్లో కాదని అంటాం, వెళ్ళిపోండి అక్కడ హెల్ప్ డెస్క్ వెళ్ళమంటాం. వాళ్ళు ఎంత తిరుగుతున్నారంటే మాకే బాధేస్తుంది. మేమే చూసి దగ్గరుండి మేమే మా క్యాడర్ అంతా కూడా ఈ కూటమి తరపున క్యాడర్ అంతా కూడా వారి దగ్గర ఉన్న కార్డులు తీసుకుని మేము ఈ నెంబర్లు అవి వెరిఫై చేసి మేమే దగ్గరుండి వాళ్ళకి పంపిస్తున్నాం. కానీ వీళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారంటే పాత ప్రభుత్వం పాత వైసీపీ పాలనలాగే అప్పుడు బ్యాంకు పరిపాలనలాగే ఉన్నట్టుగానే ఇంకా చేస్తా ఉన్నారు. ఇది మట్టికి చాలా తప్పు. ఇటువంటి అరాచకమైన ఏర్పాట్లు ఇలాంటివి కూడా చేసి ప్రజల్ని ఇబ్బంది పెడతాం మాకు మట్టికి చాలా బాధగా ఉంది. ఈ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చారిత్రక బ్యాంక్. ఈ బ్యాంకుకి ఈ వర్ష ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందేమో, జనం ఓటింగ్ రారేమో అనుకుంటే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చాలా మంది అశేష జనం ఓటింగ్ వస్తున్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమికి ఎలాగైతే 6 గంటల నుంచి 8 గంటల వరకు రాత్రి 10 గంటల వరకు పడికాపలు కాసి ఓటేసి ఎలా నెగ్గించారో అదే పందాలో కోఆపరేటివ్ బ్యాంక్ ని రక్షించాలని చారిత్రాత్మక 105 సంవత్సరాల సుదీర్ఘ టైం ఉన్న ఈ బ్యాంక్ ని రక్షించుకోవాలని చెప్పి ప్రజలే స్వచ్ఛందంగా ఖాతాదారులు స్వచ్ఛందంగా కోలాహలంగా వచ్చి మన కూటమికి సంబంధించిన చల్లా శంకరరావు బెల్ట్ కి సపోర్టెడ్ గా 75% 80% జనం త్వరలో వచ్చారు. కాకపోతే ఇక్కడ చాలా మంది వచ్చిన వాళ్ళు వెనక్కి ఓటు వేయలేక వెనక్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఈ ఆంటీ క్యాబ్ కానీ తన ముసలి కానీ సెకండ్ ఫ్లోర్ లో పెట్టారు. వాళ్ళకి సపరేట్ గా అరేంజ్ చేయలేదు. అరేంజ్మెంట్స్ అయితే చాలా దారుణంగా ఉంది. ఈ ఎలక్షన్ కమిషన్ అరేంజ్మెంట్స్ మాత్రం అసలు బాగోలేదు. అలాగే ఎక్కడెక్కడ ఏంటనేది అన్ని చోట్ల బోర్డులు పెట్టాలి. 35వ బూత్ ఎక్కడ ఉంది, 13వ బూత్ ఎక్కడ ఉందని ఆ మూల నుంచి ఈ మూలకి ఈ మూల నుంచి ఆ మూలకి తిరిగి వెనక్కి చాలా మంది ఓటు వేయకుండా కూడా వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. ఇదంతా కూడా ఈ వాళ్ళు కూడా ఓటేసీలో ఉంటే 80% అబౌవ్ చల్లా శంకరరావు బెల్ట్ కి గ్యారంటీ అని టోటల్ చల్లా శంకరరావు బెల్ట్ విన్ అవుద్దని సోమవారం నాడు వాళ్ళు ప్రమాణ స్వీకారం కూడా రెడీ అవుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. నాలుగు రోజులకి వాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇసుకలు అయ్యించి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సంబంధించినటువంటి ఎలక్షన్ ఈ రోజు చాలా అట్టహాసంగా ప్రజలందరూ చాలా ఉత్సాహభరితంగా ఓటు వేయడానికి విచ్చేశారు. ఈ వర్షం లేకపోతే మరింత పెద్ద ఎత్తున కూడా జనాలు స్పందించి ఇవాళ ఓటింగ్ వచ్చే పరిస్థితి కనిపించింది. జనాలందరూ కూడా రావడం అయితే ఓటింగ్ వచ్చారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు మాత్రం కొద్దిగా లోపాలు బాగా కనిపిస్తున్నాయి. ఆ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు రూమ్లు ఎక్కడ అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎలక్షన్ కమిషన్ ఈ సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓటింగ్ అయితే చాలా ఉత్సాహంగా వేలాది మంది తరలి వస్తున్నారు, కానీ ఈ ఒక్క ఇబ్బంది వలన చాలా మంది పాపం డిస్కస్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయినా సరే చాలా ఉత్సాహభరితంగా పెద్ద ఎత్తున మంచి ఓటింగ్ జరుగుతుంది. మాకు ఇక్కడ ఉన్నటువంటి సర్వే ప్రకారం చల్లా శంకరరావు బెల్ట్ కి 80% ఓటింగ్ జరిగే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా స్పందించి చెప్తున్నారు వారికే ఓటు వేస్తామని. థ్యాంక్ యూ. ఈరోజు ఆర్యాపురం బ్యాంక్ ఎలక్షన్ జరుగుతున్నాయండి. ఇంచుమించు 76,000 మంది ఓటింగ్ ఇక్కడ సభ్యులు ఉన్నారు. 76,000 మంది ఓటు సభ్యులు ఇక్కడ మనం 76,000 ఓటింగ్ అండి. 76 ఓటు. ఇది అతిపెద్ద బ్యాంకు, స్టేట్ లో 5వ బ్యాంక్ ఇది. ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కింద సభ్యులు రావడం, ఉత్సాహంగా రావడం, ఓటు వేయడం జరుగుతుంది. ఈ బ్యాంక్ చరిత్రలో ఇంతమంది జనం రావడం అన్నది కూడా ఒక సృష్టిగా కనబడుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేదు కాబట్టి ఇవాళ అందరూ కూడా వచ్చి ఓటేసి బ్యాంకుని పరీక్షించుకుందామని ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. నాకున్న బ్యాంకు అనుభవాన్ని బట్టి ఇక్కడ సభ్యుల వరకు వచ్చినప్పుడు ఏంటంటే 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు పాల్గొనడం లేదు. బ్యాంకు బాగా ఇబ్బందులు పడిపోయింది. ఎన్పీ పెరిగిపోవడం, శాపలో వెళ్ళిపోవడం, ఇలాంటి బ్యాంకుని ఇవాళ మళ్ళీ కొత్త మంచి పాలకవర్గం వచ్చి మళ్ళీ బ్యాంకుని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. సభ్యులందరూ కోరుకునేది ఏంటంటే మంచి పాలకవర్గం ఎన్నుకోమని కోరుతున్నాము. అలాగే ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసుల వరకు చేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ ఇలా ఎలక్షన్ ఇప్పుడు ఎవరు చేయలేదు. దారుణమైన ఎలక్షన్, ఎవరికి కూడా మంచి అరేంజ్మెంట్లు లేవు.
బూతులు సరిగ్గా లేవు, డిస్ప్లే లేదు, ఓట్లు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఎక్కడికక్కడ తిప్పుతున్నారు. అసలు ఎలక్షన్ ఆఫీసర్ దీంట్లో పూర్తిగా విఫలమయ్యారని చెప్పి నాకున్న అనుభవం చెప్తున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నారు సభ్యులందరూ కూడా. ఓటు వేయడం ఇంత వర్షంలో కూడా ఓటు వేయడానికి వచ్చారు, వాళ్ళు ఓటు వేసుకునే అవకాశం కల్పించలేకపోతున్నారు ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా. దయచేసి ఇప్పటికైనా మీరు దీన్ని సరిదిద్దుకొని సభ్యులకి ఓటు వేసుకునే హక్కు కల్పించి వస్తే కోరుతున్నాం. నా పేరు చిట్టాబత్తుల నాగబాబు అండి. నేను ఈ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కానీ ఇక్కడ వసతులు చూస్తే చాలా దుర్భరంగా ఉన్నాయి. అధికార పక్షం వాళ్ళు కూడా చెప్తున్నారు ఏర్పాట్లు బాగోలేదని, ప్రతిపక్షం కూడా చెప్తుంది ఏర్పాట్లు బాగోలేదని. అలా మేము కూడా ఇండిపెండెంట్ గా చెప్తున్న ఏర్పాట్లు అయితే బాగోలేదు. తక్షణమే దీని గురించి చర్యలు తీసుకొని వచ్చిన ఓటర్లకు వివరంగా తెలియచేసి వారికి కనీస వసతి కల్పించవలసిందిగా కోరుతున్నామండి. ఒక అభ్యర్థిగా ఓటేయడానికి కూడా చాలా టైం తీసుకున్నారు. దాని విధానం అసలు బాగోలేదు. ఇది ఇంత ప్రతిష్టాత్మకమైన ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు ఎన్నికల తీరు అయితే మాత్రం తప్పు పట్టవలసింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోలింగ్ రోజే ఇంత దారుణంగా ఉంటే రేపు కౌంటింగ్ పరిస్థితి ఏంటి? కౌంటింగ్ లో మాత్రం కరెక్ట్ అయిన చర్యలు తీసుకొని కౌంటింగ్ విధానం కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేయాలని చెప్పి నిర్వర్తించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను నేను. ఈ ఎలక్షన్ లో ఇక్కడ పరిస్థితులు అయితే అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా లోపంగా ఉంది. ఎందుకంటే ఎంతో మంది వేల మంది ఓటర్స్ ఎవరి బ్రాంచ్ ఏదో ఎక్కడ ఏదో కన్ఫ్యూజన్ లో అసలు ఓట్లు ఎక్కడ వేయాలో తెలియక మొత్తం తిరిగి చాలా మంది ఇచ్చిపోయి ఓటు కూడా వినియోగించుకోకుండా వెళ్ళిపోయి పరిస్థితుల్లో అయితే ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది. ఖచ్చితంగా ఈ విషయాలు మాత్రం పునరావృతం అవ్వకుండా చూసుకుంటే బాగుంటుందని మేము అందరం ఆశిస్తున్నాం. ఇవాళ ఎన్నికలు కూడా అంటే ఎంతో వరుసలు వచ్చినా కూడా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లు అందరూ కూడా ఎంతో శ్రమపడి చాలా ఓటుతో మా మీద ఉన్న అభిమానంతో వచ్చి ఎలక్షన్ చేయడం జరుగుతుంది. ఇవాళ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ఎంత ఎడతెరపు లేకుండా వర్షం ఉన్నా కూడా లెక్క చేయకుండా ఎట్టి పరిస్థితిలో చల్లా శంకరాడు ప్యానల్కి వెయ్యాలని ఎంతో అభిమానంతో పైగా అక్కడ ఉన్న లోన స్కూల్లో అధికారులు మటుకు చాలా వరస్ట్, అసలు ఏ విధమైనటువంటి సదుపాయాలు చేయలేదు. వచ్చినటువంటి వాటర్స్ కి వాళ్ళు పూర్తిగా 100% ఫెయిల్యూర్ అయిపోయారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆవిడ పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది. గట్టిగా గొడవ పెడితే 2 డెస్కులు పెట్టారు అంతే. అందువల్ల చాలా అయినా కూడా ఎంతో ఓపికగా లైన్ లో ఉండి ఆ బ్యాంక్ యొక్క కస్టమర్లు అందరూ కూడా ఏదో రకంగా ఇంత దూరం వచ్చిందని ఓటు వేయాలని వాళ్ళంత అభిమానంగా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు. అదే మేము కూడా ఊహించలేదు. కానీ వాళ్ళు గుండెల్లో ఎలాగైనా సరే అంటే నా ఉద్దేశం ఇది చల్లా శంకరాడు ప్యానల్కి వెయ్యాలనే ఉద్దేశంతోనే ఆఖరికి అవిటి వాళ్ళు కూడా వచ్చి పైకి వెళ్ళి హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు పైకి ఎక్కి నెత్తుకుంటూ వెళ్ళి కూడా వేశారు ఓటు.
కనీసం హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళకి ఒక ప్రత్యేకించి బూత్ కూడా పెట్టలేదండి. అంత నిర్లక్ష్యంగా అంత వరుసగా ఉంది. లేకపోతే ఇంకా ఇంకొక 5,000 10,000 ఓటింగ్ అయ్యేది వాళ్ళ వర్షంగా లేకపోతే. అయినా కూడా ఎంతో అభిమానంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో వచ్చారండి ఇవాళ ఎలక్షన్ మట్టి. ముఖ్యంగా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లందరికీ నాతో పాటు వీళ్ళందరూ పనిచేస్తున్న జన సైనికులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఓటింగ్ సుమారుగా 20,000 లోపు వస్తుందేమో అనుకుంటున్నాను. వేరే మహిళలతోనా ఈరోజు కోఆపరేటివ్ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ సంబంధించిన ఎలక్షన్లు జరుగుతున్నాయి. కానీ అడుగడుగున అధికారుల నిర్లక్ష్యం చాలా కనబడుతుంది. వీళ్ళు ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నారనుకుంటున్నారా ఏంటో అర్థం కావట్లా. ఎందుకంటే వర్షం వస్తుందని గత 3 రోజుల నుంచి చెప్తానన్నారు. కానీ ఏ ఆఫీసర్లు కూడా సరైన సదుపాయాలు ఎవరికి చేయడం, అందువల్ల మరీ హ్యాండిక్రాఫ్ట్స్ కి అయితే మరీ దారుణంగా ఉంది. వాళ్ళ కనీసం సౌకర్యాలు కూడా కల్పించలేదు ఈ ఆఫీసర్లు. వీళ్ళని చూస్తుంటే నిజంగా ఇంకా గవర్నమెంట్ మారినట్టు వాళ్ళు ఇంకా ఫీల్ అవుతలేనట్టుంది. ఇదిగో ఇది ఎంత దారుణమో చూడండి. చల్లా శంకర్రావు ఫ్యాన్లని వాళ్ళ నెంబర్లు, ఇది ఎంత దారుణమో చూడండి. ఫ్యాన్లేమో చల్లా శంకర్రావు ఫ్యాన్లు, కానీ కింద అన్ని నందిపు శ్రీని గారి ఎంత ఫ్రాడ్ చేస్తున్నారో చూడండి. ఇది చల్లా శంకర్ గారిది ఒరిజినల్. అంటే ఎన్ని కుయ్యెత్తులు వేస్తున్నారో చూడండి. వీళ్ళకి ఇంకా ఈ దొంగపోతే ఇంకా పోలేనట్టుంది. వీళ్ళ జీవితం అంతా అదే. చాలా సార్లు అందు గురించే ప్రజలు తరిమి కొట్టినా సరే ఇవే కుయ్యెత్తులు. ధైర్యంగా ఎదుర్కోవాలి ఎలక్షన్ అంటే. చూసుకోండి చెప్తున్నా. కానీ ప్రజలంత అమాయకులేం కాదు. ఓటర్లు చాలా తెలివిగా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎప్పుడైతే ఒకటి కనబడిందో అది శంకరారు కాదని అర్థమైపోయింది. 4 నుంచి స్టార్ట్ అవుతాయని అందరికీ తెలుసు. కాబట్టి ఇది ఈ రోజు ఇంతమంది జనాలు వస్తున్నారంటే ఓన్లీ కూటమి గురించే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ రోజు ఆదిరెడ్డి వాసు గారికి ఎంత మెజార్టీ వచ్చిందో అదే చల్లా శంకరారు ప్యానల్కి అంత అత్యధిక మెజార్టీ వస్తుందని మేము భావిస్తున్నాం. ఇప్పటి వరకు బ్యాంక్ చరిత్రలో ఈ విధమైన ఎలక్షన్ జరగలేదని నేను అనుకుంటున్నాను. ఇంత వర్షం పడుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఓటర్లు రావడం, వాళ్ళ యొక్క ఓటు వినియోగించుకుంటున్నారు. ఈ యొక్క ట్రెండ్ చూస్తుంటే మొన్న ఏ విధంగా అయితే 164 సీట్లు నెగ్గడం జరిగిందో కూటమి, అదే విధంగా ఇక్కడ 10కి 10 కూడా నెగ్గే పరిస్థితి ఉంది. భారీ మెజార్టీలతో నెగ్గుతూ ఉండడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఓటర్లు మాత్రం చాలా ఉత్సాహంగా ఓట్లు వేస్తున్నారు. హలో, ఓటింగ్ చేస్తున్నందరికీ గమనిక. ఇప్పుడు ఓటర్లు
ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరంలోని ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు తుఫాను మించిన వేగంతో జరుగుతున్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున వర్షంలో కూడా ఓటర్లు బారులు తీరి ఓట్లు వేస్తున్న తీరు ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్, అదేవిధంగా ఎస్కేవిటి డిగ్రీ కాలేజీలో మనం చూడొచ్చు. దాదాపు 74,500 మంది ఓటర్లు ఈ బ్యాంక్ అర్బన్ బ్యాంక్ ఉన్నారు. ఈ సహకార వ్యవస్థకు సంబంధించి బ్యాంక్ ఎన్నికలు అన్నవి ప్రతిష్టాత్మకమైనవి. 105 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బ్యాంకు పాలకవర్గ ఎన్నిక అన్నది మినీ అసెంబ్లీని తలపించే విధంగా జరుగుతాయి. అసెంబ్లీ శాసనసభకి సుమారుగా 2 లక్షల చిల్లర ఓట్లు ఉంటే కనుక పోలయ్యే ఓట్లు 1,80,000 ఉంటాయి కనుక దీనికి దాదాపు 74,000 ఓట్లు ఉన్నాయంటే కనుక ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుంది ఈ బ్యాంకు అన్నది క్లియర్ గా మనకు తెలుస్తుంది. ఈ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ప్రధానంగా అన్ని పక్షాలు కూడా ఇటు కూటమి తరఫున బెల్ట్ కట్టిన చల్లా శంకర్రావు గారి ప్యానెల్, అదేవిధంగా సేవ్ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ అంటూ ప్యానెల్ కట్టి బెల్ట్ తో సాగుతున్న వైసీపీ బెల్ట్, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు, ఓటర్లు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఏర్పాట్లు అస్సలు బాగాలేదు. ఇంత వర్షం వస్తున్నప్పటికీ కూడా ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ కల్పించలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు, ముఖ్యంగా అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు మరో ముఖ్యమైన పాయింట్ వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఏదో పోలింగ్ విషయంలో జరిగిందేదో జరిగింది, కనీసం కౌంటింగ్ అయినా సక్రమంగా అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలి. కౌంటింగ్ సక్రమంగా చేసి ఇక్కడ ఓటర్లలో వేసిన ఓట్లన్నింటినీ కూడా ఒక బాధ్యత తీసుకుని అవన్నీ సక్రమంగా లెక్కించాలని చెప్పి వీరంతా కోరుతున్నారు. అయితే రేపు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఇది ఉత్కంఠభరితంగా మారింది. జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఏ బెల్ట్ ఇక్కడ విజయం సాధిస్తుంది అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో రాజమండ్రిలో పట్టు కోసం ఏ వర్గం గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది. గెలుపు ఓటములు అన్నవి సాధారణమైన విషయాలు అయినప్పటికీ ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇద్దరు కూడా పనిచేస్తున్నారు. గతంలో ఇద్దరు కొంతమంది ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరికి మొత్తం ఊర్లో ఉన్న ప్రధానమైన నాయకులందరూ కూడా ఇక్కడ సమిష్టిగా వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ కూడా గుమికూడి ఈ కూటములుగా ఏర్పడి ఈ పోరాటం ప్రారంభించే ఈ వీరిలో ఎవరిది పై చేయిగా ఉంటుందన్నది రేపు తెలియబోతుంది. చూడాలి ఏం జరుగుతుంది. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ.